హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వరక్క వ్లాగ్స్. ఈరోజైతే మీకు డెలిషియస్గా ఇన్స్టెంట్గా ఎంతో రుచికరంగా పాయసం ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తానండి. చాలామంది ఎవరైనా ఇంటికి వస్తే ఏం వండాలా అనేసి చాలా టెన్షన్ పడిపోతారండి. ఒకసారి ఇలాగ ట్రై చేసి చూడండి. అయితే ఆచి రాయల్ సేమియా పాయసం అనే ప్యాకెట్ ఉంటుందండి. నేను అయితే ఈ మధ్యనే పర్చేస్ చేశాను. చాలా రుచిగా ఉందండి. కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంది. 130 రూపీస్ పడ్డది. అయితే బై వన్ గెట్ వన్ కూడా ఆఫర్లో పెట్టారండి. మనం చాలా తక్కువ రేటుకే పడుతుందండి. అయితే చేసుకొని మనం ఒక గ్లాస్ సేమియా తీసుకుంటే మనం 2 గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకోవాలండి. చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మనం ఇంట్లో చేసుకున్న దానికన్నా చాలా టేస్ట్గా ఉంటుంది. అయితే మనం ఇందులో అయితే ఏమీ వేసుకోనక్కర్లేదండి. ఒక పాలు ఒకటి ఉంటే చాలండి. మనం ఏమీ వేసుకోనక్కర్లేదు. నేనైతే ఈ గ్లాస్ ఆఫ్ సేమియా తీసుకున్నాను. ఇందులోనే డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, కిస్మిస్ అన్నీ ఉంటాయండి. మనం ఒక పాలు ఒకటే తీసుకోవాలండి. పంచదార కూడా అక్కర్లేదు. చాలా స్వీట్గా చాలా బాగుంది. స్వీట్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా నచ్చుద్దండి. నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే స్వీట్ తిన్నాను. అసలు ఆ రోజు నేను కూడా చాలా ఇష్టంగా తిన్నాను. మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. ఒక 10 మినిట్స్లో అయితే అయిపోయిద్దండి. చాలా బాగుంటుంది. ఎవరైనా ఇష్టపడతారండి. ఇలాగ పాలు బాగా మరిగించుకొని కొంచెం చాలామంది తిక్కుగా తినేవాళ్ళు ఉంటారండి. కొంతమంది పల్చగా తినేవాళ్ళు ఉంటారు. నాకు కొంచెం బాగా తిక్కుగా అనిపించింది. అందుకే నేను కొన్ని వాటర్ కలుపుకున్న మనకి చప్పదనం అయితే రాదండి. చాలా స్వీట్గా ఉంటుంది. మరీ స్వీట్గా ఉండదు, మరీ చప్పగా ఉండదు. బాగుంటుంది. టేస్ట్ అయితే నాకు బాగా నచ్చింది. గ్రేవీనెస్గా బాగా థిక్గా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. మనం ఇంకా ఏం వేసుకోనక్కర్లేదు. అన్నీ కూడా వాళ్ళు గీలోనే వేయించేసి ఇస్తారు ప్యాకెట్లో. మనం ఒక్కసారి పాలు ఒకటి చూసుకుంటే చాలండి. ఇలా 10 మినిట్స్ తర్వాత ఇలాగ ఉడికిపెట్టేసుకొని సిమ్లో ఇలా సర్వింగ్ బౌల్లో అయితే తీసుకోవాలండి. చాలా బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.